క్యాన్సర్ పేషెంట్స్కి నా జుట్టు డొనేట్ చేసే ముందట నేను ఇట్లా ట్రెడిషనల్ వేలో రెడీ అయినా, జుట్టు మంచిగా అల్లుకొని ఒక పట్టు చీర కట్టుకొని ఫుల్ ట్రెడిషనల్ వేలో రెడీ అయిపోయి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నా. ఇట్లా వీడియోస్ అండ్ ఫొటోస్ ఎందుకు తీసుకున్నా అంటే మళ్ళీ జుట్టు అంత పెద్దగా పెరగడానికి మినిమం 4 years టైం పడుతుంది. ముందంటే పెరిగింది కానీ ఇప్పుడు ఆ తర్వాత పెరుగుతుందా లేదా అని కూడా నాకు ఒక పెద్ద డౌట్ అనమాట. సో నేను ఎప్పుడైనా నా జుట్టును మిస్ అవుతా అని అనుకున్నప్పుడు ఈ వీడియోస్ అండ్ ఫొటోస్ చూసుకుంటే బాగా అనిపిస్తుందేమో అని నా ఫీలింగ్. అండ్ ఒక మంచి కాజ్ కోసం ఇట్లా జుట్టు పెంచి డొనేట్ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే అనమాట. అండ్ నాకు ఇది సెకండ్ టైం కాబట్టి ఇంకా మంచిగా అనిపించింది. 2 times సక్సెస్ఫుల్గా నా హెయిర్ని నేను డొనేట్ చేసిన అని చెప్పి. ఇప్పుడు సెకండ్ టైం అయితే షోల్డర్ దాకా వచ్చింది హెయిర్, కానీ ఫస్ట్ టైం అయితే చాలా చిన్నగా అయి ఉండే అనమాట. కంప్లీట్లీ బాబ్ కట్ లాగా మస్తు రోజులు టైం పట్టింది నాకు ఆ హెయిర్ అలవాటు అవ్వడానికి. నేను ఈ జుట్టు ఎక్కడ డొనేట్ చేసినా దాని ప్రొసీజర్ ఏంటో తెలుసుకోవాలంటే నా ఛానల్లో చెక్ చేయండి. బై ద వే నా న్యూ హెయిర్ స్టైల్ ఎలా ఉందో